సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అండి. ఇది అన్నవరం స్టైల్లో అదే టేస్ట్తో అదే విధంగా చూపిస్తున్నాను. ఇంట్లోనే ఆ టేస్ట్తోని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని, ఇది గోధుమ రవ్వ అండి, ఇలా బ్రౌన్గా ఉన్నది తీసుకోవాలి. ఈ ప్రసాదానికి ఈ రవ్వనే తీసుకోవాలండి. ఒక కప్పు తీసుకుంటున్నాను. తీసుకొని నెయ్యి అలాంటిది ఏమి వేయకుండా ఈ రవ్వనే ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారుతుంది, వైట్గా అవుతుంది, లైట్ వెయిట్గా కూడా అవుతుందండి. ఆ పచ్చి వాసన పోయినట్టుగా ఉండి చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 3 కప్పుల నీళ్లు వేస్తున్నాను. నీళ్లు మంచిగా మరిగిన తర్వాత మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ రవ్వ మొత్తం గట్టిపడే వరకు రవ్వ కూడా మంచిగా ఉడకాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే చక్కెర గిన్నె వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇప్పుడు ఉడకలేదు అనిపిస్తే వేడి నీళ్లు ఇంకొక కప్ అయినా అరకప్పు అయినా వేసి ఉడికించుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు చక్కెర వేసాను. ఇలా రవ్వ ఉడికిన తర్వాత ముందుగా అరకప్పు చక్కెర వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ చక్కెర వేసిన తర్వాత నీళ్ళలాగా అవుతుంది కదా, మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత నేను 3/4 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చు, లేదా అరకప్పు అయినా వేసుకోవచ్చు. ఈ బెల్లం అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా అంత పచ్చకర్పూరం ఇంతంత తీసుకున్నానండి. కొద్దిగానే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది పచ్చకర్పూరం ఇంత తీసుకున్నాను. దీన్ని పట్టిక్క అంటారు, లేదా ఫిట్కారీ అంటారు, అల్లం అంటారండి. ఇది ఇంత తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా కుంకుమ పువ్వు కూడా తీసుకున్నానండి. అలాగే ఇది జాజికాయ పొడి అండి. ఈ జాజికాయ పొడి ఇగో ఇంత తీసుకున్నాను, చూడండి చూపిస్తున్నాను. కొద్దిగంత తీసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని వేయటం వల్ల అచ్చము అన్నవరం ప్రసాదం లాగానే ఉంటుందండి ఫ్లేవరు, టేస్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇది ఉడికిపోయిందేమో చూద్దాము. ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో ఈ పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేస్తున్నాను. అన్నీ ఇలా వేసేసుకొని కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంకా కొద్దిగా నీళ్ళలాగా ఉంది కదా, అది మొత్తము కొద్దిగా గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి అనగా లాస్ట్లో పైన ఒక అరకప్ పైన లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. నేనైతే మామూలుగా ఇంట్లో చేసిన నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయండి. ఇలా నెయ్యి వేసి కలపకుండా అలాగే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే పెట్టేసేయాలి. అలాగైతే చాలా రుచిగా చాలా బాగుంటుంది. చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది, దింపేసుకుంటే.